రాత్రి నుంచి ఎందుకు ధర్నాలు చేస్తున్నారు? మా ఫ్రెండ్ ఒక అమ్మాయి వాళ్ళ పేరెంట్ని తీసుకొని వచ్చింది, అలో చెయ్యము అంటే చెయ్యలేదు. 2 hours మొత్తం బయట కూర్చోబెట్టారు, దోమల్లో కూర్చోబెట్టారు వాళ్ళ మమ్మీని. తను లిటరల్ గా ఏడ్చుకుంటూ, నేను ఒక మీ అమ్మ లాంటిదాన్ని కదమ్మా, రానియండి, మార్నింగ్ 3 గంటలకు వెళ్ళిపోతా నేను అన్నది. బట్ అయినా కూడా తనని రానియలేదు. కేటేకర్ కి కాల్ చేశారు, డైరెక్టర్ కి కాల్ చేశారు. దాని తర్వాత వీసీ సార్ కి కూడా కాల్ చేశారు. వీసీ సార్ డీసెంట్రలైజేషన్ ఉంది కదా, మీరు నాకు డైరెక్ట్ గా ఎందుకు కాల్ చేస్తారని చెప్పారు. సార్ మాకు ఆ వేలో ప్రాబ్లమ్ సాల్వ్ కాలేదు కాబట్టి మీకు కాల్ చేస్తాము అంటే, సరే నేను చెప్పి మీకు రిటర్న్ కాల్ చేస్తాను అన్నారు. బట్ మాకు రిటర్న్ కాల్ రాలేదు కాబట్టి మేము బయటికి రావాల్సి వచ్చింది. అదొక ఇష్యూ. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే, మాకు లైక్ అదొక ఇష్యూ. ఒక పేరెంట్ వచ్చినప్పుడు గెస్ట్ రూమ్ అనేది ఒకటి ఉండాలి హాస్టల్లో. 700 members హాస్టల్, గర్ల్స్ హాస్టల్లో. ఒక మదర్ పేరెంట్ ఆ టైంలో వస్తే ఎలా పంపిస్తారు మీరు? బేసిక్ హ్యూమానిటీ గ్రౌండ్స్ కూడా లేకుండా బయట కూర్చోబెట్టారు, అదొక ఇష్యూ. అండ్ వీ హ్యావ్ సమ్ మోర్ ఇష్యూస్ ఇన్ ద హాస్టల్. డైరెక్టర్ అసలు మేము ఎన్ని చెప్పినా ఆమె అసలు కొంచెం కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోరు, వెటకారంగా మాట్లాడతారు. నైట్ మొత్తం కూర్చున్నా రాలేదు. మేము అక్కడి నుంచి ఆమె కోసం ఇక్కడికి వస్తాం, ఇక్కడి నుంచి ఇక్కడికి కూడా రాలేకపోతున్నారు. సో ఇంత నిర్లక్ష్య డైరెక్టర్ మాకు అవసరం లేదు. చాలా ఉన్నాయి అంటున్నారు. ఫుడ్ క్వాలిటీ ఉండదు, మాకు స్ట్రీట్ లైట్స్ లేవు, వాటర్ మాకు ట్యాంకర్స్ లో వాటర్ వస్తాయి, ఓకే, గ్రౌండ్ వాటర్ లేవు, ట్యాంకర్స్ తెప్పిస్తున్నారు, ఓకే. మా 700 members స్ట్రెంత్, మెస్ లో 50 members కూర్చోడానికే ఉంది. మిగతా వాళ్ళందరూ 3rd floor లో ఉన్న వాళ్ళు కూడా రూమ్లలోకి తీసుకుపోయి తింటారు. ఆ బెంచెస్ మొత్తం విరిగిపోయినాయి. ఎప్పటి నుంచి చెప్తున్నాము, చెప్తానే ఉన్నాం, అవి మాత్రం రిపేర్ చేపియ్యరు. 4 మొత్తం 2 side sinks ఉంటాయి, అందులో ఒకటే పనిచేస్తాయి, మిగతావి ఏవి పనిచేయవు. వాష్రూమ్స్ కూడా అలానే ఉంటాయి, హ్యాంగర్స్ ఉండవు, కొన్ని ట్యాబ్స్ సరిగా పనిచేయవు, బ్లాకేజెస్ అవుతూనే ఉంటాయి. మేము ఎన్నిసార్లు చెప్తానే ఉంటాం, బట్ అవి సాల్వ్ అవ్వవు. డైరెక్టర్కి చెప్తాం, బట్ ఆమె పట్టించుకోదు. సో అలాంటి డైరెక్టర్ మాకు అవసరం లేదు.